హలో ఎవ్రీవన్. సో ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ఆస్పిరెంట్స్ కోసం ఎగ్జామ్ మేనేజ్మెంట్ స్ట్రాటజీ చెప్తాను కదా. సో దిస్ ఇస్ ద వీడియో. సో చాలామందికి మీలో ఇలా డౌట్స్ వస్తుంటాయి. అరే యార్, అసలు సిలబస్ అవ్వలే, ఎగ్జామ్ నాతో అవుతుందా అవ్వదా, ఇంకా చాలా చదవాలి, అసలు నాతో అవ్వదు పక్కాగా, ఇంకొక వీక్ పోస్ట్పోన్ అయితే బాగుండు, నేను ఇంకెక్కువ రివిజన్ చేస్తుండే, తర్వాత అందరిది సిలబస్ అయిపోయింది కావచ్చు, నా ఒక్కందే అవ్వదే, నా ఒక్కదాందే అవ్వలేదు, అరే యార్ చాలా టైం వేస్ట్ చేసా, టైం వేస్ట్ చేయకుండా ఉంటే బాగుండేది, అసలు అన్నీ వదిలేద్దాము, ఇంకా ప్రైవేట్ జాబ్కి వెళ్ళిపోదాము, లేకపోతే వేరే ఎగ్జామ్ ట్రై చేద్దాము, ఇట్లా రకరకాలుగా మీ మైండ్లో తిరుగుతుంటాయి కదా. అవన్నీ వదిలేయండి. యాక్చువల్లీ లైఫ్లో మీకు ఎప్పుడు అన్లిమిటెడ్ థింగ్స్ దొరకవు. ఈవెన్ మీరు ఆఫీసర్ అయ్యాక కూడా మీకు అన్నీ దొరుకుతాయి అనుకుంటున్నారా? లేదు. మీకు ఇద్దరు మనుషులు ఉంటారు మీ దగ్గర, నలుగురు చేసే పని చేయబెడతారు. సో గుర్తుపెట్టుకోండి, మీకున్న దాంట్లోంచి మ్యాక్సిమం ఎలా తీయాలన్నదే ఈ లైఫ్లో మెయిన్ ఉద్దేశం. మీ దగ్గర ఎప్పుడు అన్లిమిటెడ్ దొరకవు. లిమిటెడ్ రీసోర్సెస్ నుంచి మ్యాక్సిమం అవుట్పుట్ తీసుకురావాలి. దీన్నే మనం ఎగ్జామ్ మేనేజ్మెంట్ స్ట్రాటజీ అంటారు. మీలో ఎవరైతే అరే సార్ ఏమైనా ట్రిక్స్ అండ్ టిప్స్ చెప్తాడేమో, స్ట్రాటజీ చెప్తాడేమో అని అనుకుంటున్నారు కదా, అది కాదండి ఈ వీడియో ఉద్దేశం. మీరు ఆల్రెడీ చదివింది, మీ దగ్గర ఉన్న ఆల్రెడీ ఉన్న నాలెడ్జ్ని ఎట్లా బెస్ట్ యూటిలైజ్ చేసుకోవాలో చెప్పడమే ఈ సెషన్ ఉద్దేశం. ఓకేనా? సో లెట్ స్టార్ట్. ఎగ్జామ్ మేనేజ్మెంట్ స్ట్రాటజీ అంటే మీకు ఉన్న రీసోర్సెస్ని బెటర్ యూజ్ చేసుకోవడం. సో మనకు 18th, ఈరోజు 17th కదా, నైట్ అయిపోయింది. 18th రేపటి నుంచి స్టార్ట్. 18th, 19th, 20, 21, 22, 23, 24, 7 days ఉంది. 25th రోజు ఎగ్జామ్. 24th రోజు కూడా మీరు ఏం చదవలేరు. ఓకే? సో ఫస్ట్ థింగ్ ఫస్ట్, సార్ మేము ఇప్పుడు టెస్ట్లు రాయొచ్చా? ఏం చేయాలంటే 18th, 19, 20 ఈ 3 daysలో 1 or 2 టెస్ట్లు రాయండి. ఎవరైతే సార్ ఇంతవరకు మేము టెస్ట్ రాయలేదు, మాకు టెస్ట్ రాయాలనిపిస్తుంది అన్న వాళ్ళు 1 or 2 టెస్ట్లు రాయండి. బట్ మార్క్స్ కౌంట్ చేసుకోకండి. ఈ టెస్ట్లు మీరు ఎందుకు రాస్తున్నారు? 2 things కోసం. ఒకటి, మీరు టైం మేనేజ్మెంట్ నేర్చుకోనికి. 2, మీ కాన్ఫిడెన్స్ రానికి. బట్ ఇప్పుడు మీరు ఒకవేళ కనుక మీరు మార్క్స్ కౌంట్ చేసుకున్నారనుకోండి, కొత్త కాన్ఫిడెన్స్ రావడం కాదు, ఉన్న కాన్ఫిడెన్స్ పోతుంది. అందుకనే ఓన్లీ టైం మేనేజ్మెంట్ కోసం, ఒక రకమైన కాన్ఫిడెన్స్ కోసం మాత్రమే మీరు టెస్టులు రాయండి తప్ప మార్క్స్ కోసం కాదు. ఓకేనా? బట్ 21 నుంచి మాత్రం టెస్ట్లు అస్సలు రాయకూడదు. అస్సలు అంటే అస్సలు రాయకూడదు, మీకు చాలా ఇబ్బంది అవుతుంది. ఓకే, దట్ ఈస్ మై సజెషన్. 21 నుంచి ఓన్లీ రివిజన్, మోర్ రివిజన్. గాట్ ఇట్? ఓకే. సో ఇప్పుడు 18th నుంచి 23rd వరకు ఎలా చదవాలి, ఏం చదవాలంటే 2-3 స్ట్రాటజీస్ ఉంటాయండి రివిజన్ చేయడంలో. డైలీ ఒక సబ్జెక్ట్ పట్టుకొని రివైజ్ చేయడం అనేది ఒక మెథడ్. దానివల్ల ఏమి ఇబ్బంది అవుతుందంటే, ఫస్ట్ కాసేపు మంచి చదువుతారు, బట్ మీరు ముందుకెళ్ళిన కొద్దీ చదవడం ఇబ్బంది అవుతుంది. ఫస్ట్ 1 గంట 2 గంటలు స్పీడ్గా చదువుతారు, తర్వాత నుంచి ఏమవుతుందంటే మీ స్పీడ్ ఆటోమేటిక్గా స్లో డౌన్ అయిపోతుంది. సో దట్ ఈస్ ద వన్ థింగ్. అందుకని మీరేం చేయండి అంటే, హాఫ్ డేకి ఒక సబ్జెక్ట్, లేకపోతే ప్రతి 2.5 గంటలకు ఒక సబ్జెక్ట్ తీసుకోండి, బెటర్. ఎందుకంటే ఎవ్రీ టైం మీరు 2.5 గంటలకు సబ్జెక్ట్స్ ఫిట్ చేసిన కొద్దీ మీకు ఒక రకమైన మోటివేషన్ వస్తుంది, ఒక రకమైన అరే చదవాలి ఒక సబ్జెక్ట్కి, అరే 2.5 గంటలు అయిపోయింది, సబ్జెక్ట్ రివైజ్ చేయలేదు కదా, నెక్స్ట్ 2.5 గంటల్లో మంచిగా చదవాలి, ఇట్లా ఒక మోటివేషన్ వస్తుంది. అర్థమైంది కదా? అందుకనే హాఫ్ డేకి ఒక సబ్జెక్ట్ అన్న చదవండి, లేకపోతే ప్రతి 2.5 గంటలకు ఒక సబ్జెక్ట్ అన్న చదవండి. మీకు డౌట్ వస్తుందా ఎందుకు 2.5 గంటలు వేసారని? రైట్? సో థింగ్ ఏంటంటే, మన ఎగ్జామ్ ఎంతసేపు? 150 నిమిషాలు. 2.5 గంటలు అంటే ఎంతసేపు? 150 నిమిషాలు. సో ఇప్పటి నుంచి మీరు 150 నిమిషాలు ఫోకస్డ్గా కూర్చోవడం నేర్చుకోవాలి. అందుకోసమే మనం ఎప్పుడు చదివినా కూడా 2.5 గంటలు చదువుతాం. అర్థమైందా? సో 150 నిమిషాలు ఒక సెషన్ పెట్టుకొని చదవడం వల్ల ఎగ్జామ్లో కూడా మీరు 150 నిమిషాలు ప్రశాంతంగా కూర్చోగలుగుతారు. ఓకేనా? యూజువల్లీ టార్గెట్ ఎంతసేపు చదవాలి, ఈ 1 వీక్లో ఎంతసేపు చదవాలి సార్ అంటే, టోటల్ 2.5 into 5 తీసుకుంటే 12.5 గంటలు చదవడానికి ట్రై చేయండి. మీతో 10 గంటలు అవుతుంది అనుకో, ఫైన్. బట్ టార్గెట్ మాత్రం 12.5 గంటలు నేను మీకు పెడుతున్నాను, నేను ఛాలెంజ్ చేస్తున్నాను, మీరు చదవగలుగుతారా లేదా అని. గాట్ ఇట్? ఓకే. ఇంకొక టార్గెట్ ఏంటంటే 12.5 hours చదివితే మనుషులు బతి చచ్చిపోతారు సార్ అని కొంతమంది అంటారు కదా. ఎస్, ఇది అట్లాంటి టైమే. లాస్ట్ అవర్స్లో పుష్ చేసి చదవాలి మనం. లాస్ట్ డేస్లో మనకున్న ఎనర్జీ మొత్తం ఇవ్వాలి. ఇఫ్ ఎగ్జామ్ రాసిన తర్వాత మీ దగ్గర ఎనర్జీ మిగిలిందనుకోండి, మీ ఎనర్జీని మొత్తం ఇయ్యనట్టే. సో ఎగ్జామ్కి ఎప్పుడు మన దగ్గర ఉన్న ఎనర్జీ మొత్తం ఇచ్చేయాలి కదా, అప్పుడే జాబ్ వస్తుంది కదా. సో ఎనర్జీ మొత్తం ఇచ్చేసేయండి ఈ 1 వీక్లో. వాట్ ఇట్? సో ఇంకా కొన్ని టిప్స్ చెప్తాను, ఫటాఫట్ చూడండి. ఈ
5-6 రోజుల్లో ఓన్లీ రివిజన్ పైన ఫోకస్ చేయాలి. కొత్తది అస్సలు చదవకండి. మీరు ఎంత చదివిర్రో అది మస్త్ ఎగ్జామ్ క్రాక్ చేయనీకి. ఇన్ఫ్యాక్ట్ మీరు చదివింది చాలా ఎక్కువ ఎగ్జామ్ క్లియర్ చేయనీకి. మీరు చదివింది యూటిలైజ్ చేసుకోండి చాలు, జాబ్ వచ్చేస్తుంది. ఒకటి ప్రిలిమ్స్ క్లియర్ అవుతుంది. సో ఓన్లీ రివిజన్, నో న్యూ థింగ్స్. అసలు మీ ఫ్రెండ్స్ తోటి ప్రిపరేషన్ గురించి డిస్కస్సే చేయకండి. చాలామంది ఫ్రెండ్స్ ఉంటారు, చదివావా అంటే నువ్వు ఇది చదివావా, ఆ టాపిక్ చదివావా, ఈ టాపిక్ చదివావా అని మీకు తలకాయ తింటారు అండ్ మీకు టెన్షన్ తీసుకొచ్చి పెడతారు. డోంట్ డూ దట్. అస్సలు డిస్కస్ చేయకండి. మీకు ఒకవేళ అలవాటు ఉన్నా కూడా ఈ 5 days 6 daysలో డిస్కషన్ చేయందే బెటర్. ఓకే. అండ్ తర్వాత ఎమోషనల్ స్టేటస్ కూడా ఎట్లుండాలంటే ఎక్స్ట్రీమ్స్ ఉండకూడదు. చాలా హ్యాపీ, చాలా రిలాక్స్డ్, లేకపోతే చాలా టెన్షన్, చాలా సాడ్, ఇట్లా ఉండకూడదు. ఒక బ్యాలెన్స్ స్టేట్లో ఉండాలి. అండ్ మీకు చెప్తే కొంచెం డౌట్ పడతారు, కొంచెం యాంగ్జైటీ, కొంచెం టెన్షన్ ఉండడం మంచిది. ఎందుకంటే సైకాలజీ ప్రకారం ఎప్పుడైతే కొంచెం యాంగ్జైటీ ఉంటారో మీరు మంచిగా పర్ఫామ్ చేస్తారు. లేదు అసలు యాంగ్జైటీ లేదు, చిల్ ఉన్నారనుకోండి, మీ పర్ఫార్మెన్స్ కొంచెం కింద పడిపోతుంది. ఓకేనా. కొంచెం ఉండండి, కొంచెం టెన్షన్ పడండి చాలు. వాట్ ఇట్. తర్వాత షార్ట్ నోట్స్ మీరు ఆల్రెడీ చేసుకున్నారు కదా, ఎంత చేసుకుంటే అది రివైజ్ చేయండి. బట్ ఇప్పుడు కొత్త నోట్స్ చేయొద్దు. ఓకేనా. మీరు చేసుకున్న షార్ట్ నోట్ రివైజ్ చేయండి, అండర్లైన్ చేస్తే అండర్లైన్ రివైజ్ చేయండి, హైలైట్ చేస్తే హైలైట్ రివైజ్ చేయండి. కానీ ఇప్పుడు నోట్స్ చేస్తూ కూర్చోవద్దు. ఓకే. తర్వాత 18th నుంచి 23 వరకు ఇట్లా చదువుతారు కదా, డైలీ 12.5 గంటలు. ఈదర్ హాఫ్ డేకి ఒక సబ్జెక్ట్, లేకపోతే ప్రతి 2.5 గంటలకు ఒక సబ్జెక్ట్ చదువుకుంటూ వెళ్తారు కదా. 24th రోజు ఎగ్జామ్ ముందు రోజు నుంచి మీ ఎగ్జామ్ స్టార్ట్ అవుతుంది. ఎగ్జాము యాక్చువల్లీ మీరు పోయి కూర్చున్నప్పటి నుంచి స్టార్ట్ అవ్వదు, ఎగ్జామ్ 1 day ముందు నుంచి స్టార్ట్ అవుతుంది. సో 24th రోజు మీ ఫోకస్ దేనిపైన ఉండాలంటే లాజిస్టిక్స్ పైన ఉండాలి. ఎలాంటి లాజిస్టిక్స్ అంటే 2 types ఆఫ్ లాజిస్టిక్స్ ఉంటాయి. ఒకటి మీరు మీ ఇంటి నుంచి సెంటర్ వరకు ఎట్లా పోతారు. ఇంకొక లాజిస్టిక్ ఏంటంటే స్టేషనరీ లాజిస్టిక్స్. మీ ఐడి కార్డ్, ఆధార్ కార్డ్, లేకపోతే అడ్మిట్ కార్డ్, పెన్స్, ఇవన్నీ. సెంటర్ గురించి చెప్తాను, తెలుసు అని ఓవర్ కాన్ఫిడెంట్కి వెళ్ళకండి. చాలా సెంటర్స్ ఎట్లుంటాయంటే సేమ్ నేమ్ ఉంటాయి, బట్ 2 different కాలేజెస్ ఉంటాయి. ఇంకొకటి ఇంకా తలతిక్క కేసు ఏంటంటే, ఫస్ట్ ఒక సెంటర్ ఉంటుంది, అక్కడికి వెళ్ళిరు అనుకో, లేదండి కాలేజ్ షిఫ్ట్ చేసిర్రు వేరే దగ్గరికి అని వేరే దగ్గర చూపిస్తారు. దానికి దీనికి 2 గంటల దూరం ఉంటుంది. ఓకే. ఇట్లాంటి వాటిపైన జాగ్రత్తగా ఉండండి. మీ సెంటర్ని డబుల్ చెక్ చేసుకోండి. సెంటర్తో పేరుతో పాటు సెంటర్ కోడ్ కూడా ఉంటుంది. ఆ కోడ్ హెల్ప్ తోటి ఇదే సెంటరా కాదా అని ఒకసారి టెస్ట్ చేసుకోండి. ఓకేనా. దెన్ స్టేషనరీలో హాల్ టికెట్స్ 4-5 ప్రింట్ చేసి పెట్టుకోండి. ఒకటి మీ ఫాదర్కి ఇవ్వండి, ఒకటి మీ దగ్గర పెట్టుకోండి, ఒకటి బ్యాగ్లో పెట్టుకోండి, ఒకటి ప్యాడ్కి పెట్టుకోండి. బట్ మల్టిపుల్ ప్లేసెస్లో మల్టిపుల్ జిరాక్సెస్ పెట్టుకోండి. తర్వాత ఎవరైతే మల్టిపుల్ ఎగ్జామ్స్కి అప్లై చేస్తారో వాళ్ళతో మిస్టేక్ అవుతుంది. ఒక ఎగ్జామ్ హాల్ టికెట్ అనుకుని ఒకటి పట్టుకొని పోతారు. సో ఏపీఎస్సి గ్రూప్ 2 డేట్, టైం ఇవన్నీ చూసిన తర్వాతనే పెట్టుకోండి. ఇంకొకటి ఏంటంటే ఐడి కార్డ్, ఆధార్ కార్డు. ఇఫ్ ఫీల్ అయితే మీ ఫ్రెండ్స్కి, లేకపోతే మీ తమ్ముడికి, మీ చెల్లికి, బ్రదర్స్కి, సిస్టర్కి, ఫాదర్కి చెప్పండి. ఇంకొక డూప్లికేట్ ఆధార్ కార్డు తీసుకురమ్మని చెప్పండి. ఆల్రెడీ ఆధార్ వెబ్సైట్లో డూప్లికేట్ దొరుకుతుంది, పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకొని కలర్ జిరాక్స్ తీసుకొని చేసేస్తే ఒరిజినల్ అయిపోతుంది అది కూడా. ఓకేనా. 2 కాపీలు పెట్టుకోండి, ఎందుకంటే ఒకటి పోయినా ఒకటి సేఫ్గా ఉంటుంది మీకు. దెన్ పెన్ కలర్ కూడా చెక్ చేసుకోండి. ఏపీఎస్సి ఏ కలర్ పెన్తోని బబుల్ చేయమంది, బాల్ పాయింట్ పెన్నా, జెల్ పెన్నా, బ్లూ పెన్నా, బ్లాక్ పెన్నా. అండ్ ఆ పెన్ ఒకసారి రాసి చూసుకోండి, ఇది బ్లూ పెన్ అయినా కాదా అని. ఒక్కోసారి ఏమవుతుందంటే ఇది చూడండి, బ్లూ కలర్ ఉంది బట్ ఇది బ్లాక్ పెన్. అట్లనే బ్లాక్ కలర్ ఉన్నాయి, బ్లూ పెన్ కూడా అవుతుండొచ్చు. సో ఇది ఒకసారి కేర్ఫుల్గా చూసుకోండి, మిస్టేక్ అవుతుంది, ఆగమవుతారు లాస్ట్కి. ఓకేనా. సో 24th రోజు లాజిస్టిక్స్తో ఫోకస్ చేయడంతో పాటు కుదిరితే మీ మైండ్ యాక్సెప్ట్ చేస్తే రీజనింగ్, ఆర్థమెటిక్ ఉంటాయి కదా, అవి కాస్త రివైజ్ చేసుకోండి. అండ్ డోంట్ థింక్ అబౌట్, ఇప్పటి నుంచే స్టార్ట్ చేయండి. ఏంటి అసలు మీరు ఏం చదవలేదు అని థింక్ చేసి భయపడుతున్నారు కదా, సింపుల్ ఆ భయం పోవాలంటే మీరు చదవని దానిపైన ఫోకస్ చేయకుండా మీరు ఆల్రెడీ ఏం చదివిరో దానిపైన ఫోకస్ చేయండి. మీరు చదివిన టాపిక్ని మళ్ళీ రివైజ్ చేయండి, కాన్ఫిడెన్స్ వస్తుంది, ఎస్ ఐ కెన్ డూ ఇట్ అని. ఓకే. చదివిన పార్ట్ పైన రివైజ్ చేయండి, చదివిన వాటిని ఫోకస్ చేయండి 24th రోజు ఎస్పెషల్లీ. ఓకే. వీటితో పాటు కొన్ని జనరల్ టిప్స్ యాజ్ ఎ ఫ్రెండ్ నేను చెప్పేది ఏంటంటే 18 to 25 వరకు ఎగ్జామ్ అయిపోయేంత వరకు ఈట్ మైల్డ్ ఫుడ్ అంటే ఎక్కువ స్పైస్ లేకుండా, ఎక్కువ షుగర్స్ లేకుండా, ఎక్కువ సాల్ట్ లేకుండా మైల్డ్ ఫుడ్ తింటే డైజెషన్ చేసుకొని ఈజీగా ఉంటుంది. మీ బాడీ ఎక్కువ ఎనర్జీ స్పెండ్ చేయదు డైజెషన్ పైన.
ఆ ఎనర్జీని మీరు రివిజన్ పైన ఫోకస్ చేయొచ్చు. వన్ థింగ్. తర్వాత డ్రింక్ ప్లెంటీ ఆఫ్ వాటర్. వాటర్ ఎంత తాగితే అంత బెటర్. మీ బ్రెయిన్ చదవాలంటే, రివైజ్ చేయాలంటే, ఫోకస్ చేయాలంటే చాలా వాటర్ అవసరం. ఇప్పుడు మీరు వాటర్ ఇవ్వలేదు అనుకోండి, బ్రెయిన్ సరిగా పనిచేయదు. వాష్రూమ్కి 2 సార్లు ఎక్కువ పోయినా సరే ఫరక్ పడదు. మీరు మంచిగా డ్రింక్ చేయండి, సో దట్ మీ బ్రెయిన్ మంచిగా పనిచేస్తుంది. తర్వాత ఏంటి, డైలీ పొద్దున్న లేవగానే మీతో మీరు ఎప్పుడు టెన్షన్ ఉన్నా మీతో మీరు చెప్పుకోండి, నువ్వు ఆల్రెడీ ఆఫీసర్వి, నీలో ఆఫీసర్ కావాల్సిన అన్ని లక్షణాలు ఉన్నాయా లేదా, మీరు కష్టపడి చదివిరా లేదా, మీరు రివైజ్ చేసిరా లేదా, మీరు ఎన్నో సాక్రిఫైసెస్ చేసుకొని ప్రిపేర్ అవుతురా లేదా, ఇవన్నీ ఆఫీసర్ లైక్ క్వాలిటీసే కదా. సో మీ దగ్గర మీరు ఆల్రెడీ ఆఫీసర్స్, బట్ అది ప్రూవ్ చేసుకోనికి ఇది ఒక ఎగ్జామ్ అంతే అని మీరు ఆల్వేస్ చెప్పుకోండి. యు ఆర్ ఆల్రెడీ ఏ గ్రూప్ 2 ఆఫీసర్, అది ప్రూవ్ చేసుకోవాలంతే. గాట్ ఇట్. దెన్ డైలీ ఓఎంఆర్ షీట్స్ తీసుకోండి. ఓఎంఆర్ షీట్ జిరాక్సెస్ ఒక 10 తెచ్చి పెట్టుకోండి. డైలీ ఏం చేయండి అంటే మీ హాల్ టికెట్ నెంబర్ని అక్కడ బబుల్ చేయండి. టీఎస్పీఎస్సీ వాళ్ళు అడిగితే చెప్తారు ఎంతమంది ఈ ఓఎంఆర్ షీట్ మిస్టేక్స్ వల్ల జాబ్ పోగొట్టుకున్నారో. ఓకే, మీరు ఆ మిస్టేక్స్ చేయకండి. మీ హాల్ టికెట్ నెంబర్ని ప్రాక్టీస్ చేయండి, సో దట్ మీ హ్యాండ్ కూడా అలవాటు అవుతుంది. ఓకేనా. తర్వాత నో ఫైట్ విత్ ఎనీవన్, డోంట్ ఫైట్ విత్ ఎనీవన్. ఇఫ్ ఎవరన్నా వచ్చి నువ్వు ఎదవా అంటే ఎస్ నేను ఎదవనే, హ్యాపీ. ఎగ్జామ్ అయిపోయేంత వరకు ఎవరితో ఫైట్ చేయకండి. మీ పేరెంట్స్తో, మీ పార్ట్నర్స్తో, సిబ్లింగ్స్తో, ఆటో డ్రైవర్, మీ హోమ్ మేకర్, లేకపోతే హౌస్ మేడ్, హెల్పర్, డొమెస్టిక్ హెల్పర్, ఎనీవన్, అసలు ఒక్కరితో కూడా ఫైట్ చేయకండి. ఎవరు ఏదంటే అది నువ్వే రైట్. గాట్ ఇట్. తర్వాత ఇది మీరు నాతో ఎక్సర్సైజ్ చేయాలి. విజువలైజ్ ఎగ్జామినేషన్. ఆల్రెడీ ఎగ్జామ్ మీరు మైండ్లో 7-8 సార్లు రాయాలి. ఎప్పుడెప్పుడైతే మీకు మైండ్ చాలా బోర్ కొడుతుందో, ఆల్రెడీ చాలా చదివేసాం అనిపించిందో, జస్ట్ క్లోజ్ యువర్ ఐస్. ఈ వీడియో ఆల్రెడీ 12th మినిట్కి వచ్చేసింది. 12th మినిట్ దగ్గర ఓపెన్ చేసి డూ దిస్ థింగ్స్. క్లోజ్ యువర్ ఐస్ ప్లీజ్, నాతో చేయాలి మీరు. క్లోజ్ యువర్ ఐస్. మీరు ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళగానే అక్కడ చైర్స్ అన్నీ ఉన్నాయి, టేబుల్స్ అన్నీ ఉన్నాయి. మీ పక్కన అతను భయపడుతున్నాడు, మీ ఫ్యాకల్టీ అటు ఇటు క్వశ్చన్ పేపర్స్కి ఇట్లా మూమెంట్ అవుతుంది. ఎవ్రీథింగ్ ఈజ్ వెరీ షేకీ, బట్ మీరు కామ్ ఉన్నారు. క్లోజ్ యువర్ ఐస్, డోంట్ ఓపెన్. మీరు కామ్ ఉన్నారు. ఆ అట్మాస్ఫియర్ అంతా సోకింగ్ చేసుకున్నారు. కొంచెం చలి పెడుతుంది, కొంచెం వేడవుతుంది. కొందరు ఫ్యాన్ వేయమంటున్నారు, కొందరు ఫ్యాన్ వద్దంటున్నారు. కొన్ని సెంటర్స్లో లైట్ సరిగా లేదు, బట్ మీ మైండ్ కామ్ ఉంది. కామ్గా థింక్ చేస్తున్నారు. మీరు జస్ట్ మీ మైండ్లో ఏం నడుస్తుందంటే 150 క్వశ్చన్స్ ఉంటాయి నా ముందు, 150 క్వశ్చన్స్ సాల్వ్ చేయాలి, నేను జాబ్ తెచ్చుకోవాలి. ఓకే. దెన్ మీరు ఆరామ్సే టేబుల్ పైన కూర్చున్న తర్వాత మీ పక్కన తను విష్ చేశారు, మీరు నవ్వుతున్నారు, హ్యాపీగా నవ్వుతున్నారు, నో టెన్షన్. దెన్ పేపర్స్ డిస్ట్రిబ్యూట్ అవుతున్నాయి, అందరూ భయపడుతున్నారు, బట్ మీ మైండ్లో ఒక్కటే ఉంది, 150 క్వశ్చన్స్ ఉంటాయి, నేను 150 క్వశ్చన్స్ సాల్వ్ చేస్తా, జాబ్ కొడతా. ఓకే. స్టిల్ క్లోజ్ యువర్ ఐస్, డోంట్ ఓపెన్. దెన్ పేపర్ మీ దగ్గరికి వచ్చింది, మీ చేతులు వణుకుతున్నాయి టెన్షన్ తోటి, బట్ మీ మైండ్కి చెప్తున్నారు ఏం కాదు నీకు అన్నీ వచ్చు. దెన్ ఇప్పుడు పేపర్ ఓపెన్ చేశారు. ఓపెన్ చేయగానే ఫస్ట్ క్వశ్చన్ చదివారు, రాదు. సెకండ్ క్వశ్చన్ చదివారు, రాదు. ఇట్లా 10 క్వశ్చన్ చదివారు, అయినా మీకు రావట్లేదు. డోంట్ టేక్ ఎనీ టెన్షన్. 11వ క్వశ్చన్ నుంచి మనదే. 11వ క్వశ్చన్ చదివారు, అది రావట్లేదు, ఫైన్. 12వ క్వశ్చన్ మనదే. ఇప్పుడు ఎప్పుడైతే మీ బ్రెయిన్ కామ్ అవుతుందో, మీ బ్రెయిన్ మీకు ఆన్సర్లు ఇవ్వడం స్టార్ట్ చేస్తుంది. ఇప్పుడు మీకు ఆన్సర్లు అన్నీ వస్తున్నాయి ఆన్ టైం. 30వ నిమిషం నడుస్తుంది, మీరు అప్పటికి 30 క్వశ్చన్లు సాల్వ్ చేశారు. దెన్ అట్లనే సాల్వ్ చేసుకుంటూ పోతున్నారు, 1 నిమిషానికి 1 క్వశ్చన్. ఏ క్వశ్చన్ అయితే మీకు వస్తుందో దాన్ని బబుల్ చేస్తూ వెళ్ళిపోతున్నారు. ఏ క్వశ్చన్ అయితే మీకు రావట్లేదో దాన్ని ఎలిమినేట్ చేశారు, లేకపోతే క్రాస్ చేసుకొని వెళ్ళిపోతున్నారు. గుర్తుపెట్టుకోండి, మీరు అసలు ఏ క్వశ్చన్ పైన ఎక్కువ టైం స్పెండ్ చేస్తలేరు, ఎందుకంటే ప్రతి క్వశ్చన్కి ఒకటే సేమ్ మార్క్స్. దెన్ గంట అయిపోయింది, మీరు 50 నుంచి 60 క్వశ్చన్లు సాల్వ్ చేశారు. దెన్ నెక్స్ట్ 30 మినిట్స్లో 90 క్వశ్చన్స్ దగ్గర ఉన్నారు. నెక్స్ట్ 30 మినిట్స్లో మీరు 120 క్వశ్చన్స్ దగ్గర ఉన్నారు. లాస్ట్ 30 మినిట్స్ నడుస్తుంది, అందరూ టెన్షన్ పడుతున్నారు, బట్ మీ మైండ్లో ఒకటే ఉంది, నా ముందు 30 నుంచి 40 క్వశ్చన్లు ఉన్నాయి, వాటిని సాల్వ్ చేస్తే నాకు జాబ్ వస్తుంది, నేను సాల్వ్ చేస్తాను. సో అయిపోయింది, లాస్ట్ 5 మినిట్స్ ఉంది, మీరు అన్నీ డబుల్ చెక్ చేసుకుంటున్నారు, ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే. మీరు ఎగ్జామ్ మంచిగా రాశారు. ఫైనల్ బెల్ రింగ్ అయింది, మీరు సేఫ్గా మీ ఓఎంఆర్ షీట్ని ఎగ్జామినేటర్కి ఇచ్చేశారు. స్లోగా లేచారు, పక్కన వాళ్ళకి ఆల్ ది బెస్ట్ చెప్పేశారు, బయటకు వచ్చేసారు. దిస్ ఈజ్ గోయింగ్ టు హ్యాపెన్. ఇదే అవుతుంది మీ ఎగ్జామ్లో. మీరు నవ్వుతూ బయటకు వస్తారు, ఎగ్జామ్ మంచిగా రాస్తారు.
డైలీ విజువలైజ్ దిస్ ఫర్ 2 to 4 minutes. 2 minutes కూడా పట్టదు. క్లోజ్ యువర్ ఐస్, సిట్ కంఫర్టబుల్లీ, దెన్ విజువలైజ్. క్లోజ్ యువర్ ఐస్, సిట్ కంఫర్టబుల్లీ, దెన్ విజువలైజ్. ఓకేనా? విజువలైజింగ్ ఈజ్ ఎ గ్రేట్ టెక్నిక్. నేను మళ్ళీ ఎప్పుడైనా మీతో మాట్లాడతాను. ఇట్ వర్క్స్ వండర్. ఓకేనా? 24th అయిపోయింది. సో 25th రోజు ఏం చేయాలి? లేవగానే ఆరామ్సే 24th రోజు ఎగ్జామ్ ఉందని మర్చిపోండి, ఆరామ్సే పండుకోండి. 25th రోజు మీరు లేవగానే నవ్వండి, అద్దం ముందుకు పోండి, జస్ట్ చెప్పుకోండి మీకు మీరే, ఎగ్జామ్ మంచిగా రాస్తావు, ఏం కాదు, మస్తు ప్రిపేర్ అయ్యడం, మస్తు రాసి వద్దాం ఎగ్జామ్ ఈరోజు. ఓకేనా? ఎగ్జామ్కి 2 గంటల ముందట్లా రీచ్ అవ్వడానికి ప్లాన్ చేయండి. ఎందుకంటే గుర్తుపెట్టుకోండి, ఎగ్జామ్ ముందు 2 గంటలు వెయిట్ చేయడం ఈజ్ ఎనీ డే బెటర్ దెన్ 5 నిమిషాలు లేట్ అయ్యి 1 నిమిషం లేట్ అయ్యి ఎగ్జామ్ రాయకుండా ఉండడం కంటే. అర్థమైందా? సో గో దేర్, వెయిట్ ఆన్, అండ్ బ్రేక్ఫాస్ట్ ఏదైతే ఉందో అక్కడే ప్లాన్ చేసుకోండి, ఇంకా బెటర్. కొంచెం కామ్గా తినొచ్చు మీరు. లైట్ బ్రేక్ఫాస్ట్ తినండి, ఎక్కువ మసాలా వద్దు, ఎక్కువ ఎనీథింగ్ వద్దు. ఓకేనా? తర్వాత ఒక్కోసారి ఏమవుతుందంటే ఇట్లాంటివి చేసేటప్పుడు కింద మీద పడతాయి, మన డ్రెస్ మీద పడతాయి, అటు పడతాయి, ఇటు పడతాయి, తిక్కగా అవుతుంది. ఇన్ఫ్యాక్ట్ నేను యూపీఎస్సీ 2022 ప్రిలిమ్స్ 2021 ప్రిలిమ్స్ రాసేటప్పుడు నేను ఛాయ్ తాగుతున్నా, ఛాయ్ మొత్తం నా ప్యాంట్ మీద పడ్డది. స్టిల్ అదే ప్యాంట్తో పోయి ఎగ్జామ్ రాసి వచ్చిన. థింగ్ ఏంటంటే మీ అపియరెన్స్ డస్ నాట్ మ్యాటర్. ఏదైనా యాక్సిడెంట్ అయిందనుకోండి, అంటే మీతో ఏదైనా డ్రెస్ పడింది, ఏదైనా అయిందనుకో పడనివ్వండి, డోంట్ వరీ. మనం ఫ్యాషన్ షోకి వెళ్ళట్లేదు. ఏదైనా సరే మంచిగా తినండి, కంఫర్టబుల్గా వెళ్ళండి. ఏదైనా మీద పడితే ప్యానిక్ అయ్యి సిగ్గుపడకండి. దట్ ఈస్ వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు సే. మళ్ళొక్కసారి 2 గంటల ముందే, ఎగ్జామ్ పోయే ముందు కాదు, 2 గంటల ముందే ఐడి కార్డ్ చెక్ చేసుకోండి. మీ పేరేనా కాదా, ఆధార్ కార్డా కాదా, లేకపోతే మీరు ఇచ్చిన ఐడి కార్డా కాదా. దెన్ హాల్ టికెట్ చెక్ చేసుకోండి, ఇదేనా సెంటర్, ఇక్కడేనా, తర్వాత ఈ టైంకేనా, అండ్ తర్వాత ఈ ఎగ్జామ్దేనా. ఓకే? టేక్ బ్లెస్సింగ్స్ ఆఫ్ ఎవ్రీ వన్. బ్లెస్సింగ్స్ అనేది వర్క్స్ వండర్. ఓకే? పాజిటివ్ ఎనర్జీ డెఫినెట్లీ మీకు హెల్ప్ అవుతుంది. టేక్ బ్లెస్సింగ్స్ ఆఫ్ ఎవ్రీ వన్, ఎస్పెషల్లీ మీ పేరెంట్స్ది. తర్వాత అస్సలు ఫైట్ చేయకండి ఎవరితోనే, ఆటో డ్రైవర్ తోటి, గార్డ్ తోటి, ఫ్రిస్క్ చేసే వాళ్ళతోటి, ఎవరితోటి. మీరు వెళ్తున్నప్పుడు ఎవరు కనిపించినా గుడ్ మార్నింగ్ స్మైల్, గుడ్ మార్నింగ్ స్మైల్, గుడ్ మార్నింగ్ స్మైల్. మరి అందరికీ ర్యాండమ్గా చెప్పాలంటే అవసరం లేదు. వెళ్ళగానే మీకు ఆటోలో వెళ్తున్నారనుకో, ఆటో అన్నకి చెప్పండి, థ్యాంక్స్ అన్న, గుడ్ మార్నింగ్, హ్యావ్ ఎ గ్రేట్ డే, ఖతం. దెన్ గార్డ్ ఆఫీసర్ ఉంటారు కదా, గేట్ ముందు గైనా కూడా చెప్పండి, గుడ్ మార్నింగ్ సార్. హీ విల్ ఫీల్ హ్యాపీ, యూ విల్ ఫీల్ హ్యాపీ. తర్వాత ఫ్రిస్క్ చేస్తారు కదా, అన్నీ చెక్ చేస్తారు కదా, జస్ట్ వెళ్ళగానే చెప్పండి, గుడ్ మార్నింగ్ సార్, అయిపోయింది. దెన్ ఫ్లోర్ క్లీన్ చేసే వాళ్ళు ఉంటారు, వాటర్ ఇచ్చే వాళ్ళు ఉంటారు, వాళ్ళందరికీ గుడ్ మార్నింగ్ చెప్పి ఒక స్మైల్ ఇవ్వడం వల్ల మీకు తెలియకుండానే పాజిటివ్ ఎనర్జీ క్రియేట్ అవుతుంది అండ్ మీ టెన్షన్ని ఈజ్ చేస్తుంది అది. ఓకే? దెన్ సిట్ ఇన్ యువర్ హాల్, సీ ద రూమ్, అన్నీ చుట్టూ చూడండి, ఓకే కంఫర్టబుల్ ఉంది. దెన్ ఆఫీస్ ఒక్కటి థింక్ చేయాలి, ఈ రూమ్లో కూర్చొని నేను ఆఫీసర్ అవుతున్నా, ఈ రూమ్లో కూర్చొని నేను ప్రిలిమ్స్ క్లియర్ చేస్తున్నాను, మీకు మీరు ఒకసారి చెప్పుకోవాలి. కంఫర్ట్ అయిపోతారు ఆటోమేటిక్గా. లేదనుకోండి కొత్త రూమ్లోకి వెళ్ళేసరికి భయంగా ఇట్లా ముడుచుకుపోతాం, అది అవ్వకూడదు. రైట్? దెన్ ఓఎంఆర్ షీట్ ఆల్రెడీ మనం ప్రాక్టీస్ చేసాం, బట్ స్టిల్ బబుల్ చేసేటప్పుడు వెరీ కేర్ఫుల్గా బబుల్ చేయండి. ఈవెన్ ఇట్ టేక్స్ టైం, 10 నిమిషాలు పట్టినా సరే, బట్ కేర్ఫుల్గా బబుల్ చేయాలి ఓఎంఆర్ షీట్ని. ఎందుకంటే ఒక్కసారి ఇక్కడ టెన్షన్ క్రియేట్ అయింది అనుకోండి, మీ హాఫ్ అన్ అవర్ గంట ఎగిరిపోతుంది ఈజీగా మీకు తెలియకుండానే. సో 2 నిమిషాల కోసం కకృతిపడి గంట పోగొట్టుకోవడం అనేది నాట్ ఎన్ ఆఫీసర్ లైక్ క్వాలిటీ. రైట్? తర్వాత విష్ యువర్ ఫెలో ఆస్పిరెంట్, నీ పక్కపండి కూర్చున్న వాళ్ళని విష్ చేయండి, ఆల్ ద వెరీ బెస్ట్ చెప్పండి. మీ మార్క్స్ ఏం పోవు, ఇన్ఫాక్ట్ మీ మార్క్స్ గెయిన్ అవుతాయి. ఓకే? స్టార్ట్ విత్ ఎ స్మైల్. నా మనం విజువలైజ్ చేసాం కదా, అదే థింగ్ రిపీట్ అవుతుంది. ఓపెన్ పేపర్, అసలు మీరు మైండ్లో ఒకటి పెట్టుకోండి, స్టార్టింగ్లో క్వశ్చన్స్ ఎప్పుడైనా డిఫికల్టీ ఉంటాయి, ఈజీ క్వశ్చన్ కూడా డిఫికల్టీ ఉంటాయి. స్టార్టింగ్ క్వశ్చన్ వాట్ ఈజ్ యువర్ నేమ్ అని ఉన్నా కూడా మీకు క్వశ్చన్ డిఫికల్ట్ అనిపిస్తుంది, ఎందుకంటే బ్రెయిన్ స్టార్ట్ అవ్వదు కదా. సో టేక్ సమ్ టైం, క్వశ్చన్ చదువుతూ వెళ్ళండి. సింపుల్ అప్లై చేసేటప్పుడు ఓన్లీ సింపుల్ రూల్ ఉంటుంది, క్వశ్చన్ రాగానే బబుల్ చేయాలి, క్వశ్చన్ రాగానే బబుల్ చేయాలి, క్వశ్చన్ రాగానే బబుల్ చేయాలి. ఎప్పుడూ ఒక బంచ్ చేసుకోకండి, 10 క్వశ్చన్లు ఒకసారి చేస్తా, 20 క్వశ్చన్లు ఒకసారి చేస్తా. ఇంకా కొంతమంది ఉంటారు లాస్ట్లో చేద్దామని అనుకుంటారు, అది వెరీ రిస్కీ స్ట్రాటజీ. రాంగ్ స్ట్రాటజీ కాదు, తప్పు కాదు, చేయొచ్చు, బట్ వెరీ రిస్కీ. ఎంత రిస్క్ తీసుకుందాం అన్నది మీ పైన డిపెండ్ అయి ఉంటుంది. ఓకేనా? దెన్ క్వశ్చన్ ఎట్లా అటెంప్ట్ చేయాలంటే 1 to 150 అటెంప్ట్ చేద్దాం అనుకుంటాం కదా, ఫస్ట్ క్వశ్చన్ చూడాలి, వచ్చిందా బబుల్ చేసేయండి. రాలేదనుకోండి ఆప్షన్ చూడండి, ఒక ఆప్షన్ మీకు ఎలిమినేషన్ ఏదైతే ఉందో అనుకోండి, ఎలిమినేట్ చేసేసేయండి, కట్ చేసేసేయండి, సెకండ్ క్వశ్చన్కి వెళ్ళండి.
లేదు అసలు మొత్తానికి రావట్లేదు అనుకోండి, డైరెక్ట్ సెకండ్ క్వశ్చన్కి వెళ్ళండి. ఇంకొక టిప్ ఏంటి టు సేవ్ టైం అంటే 150 క్వశ్చన్స్ ఉంటాయి కదా, ప్రతి క్వశ్చన్లో గుర్తుండదు. సో నేనేం చేసేటోని యూపీఎస్సీ పేపర్ అన్నప్పుడు ఒక ఆప్షన్ ఎలిమినేట్ అయింది అనుకోండి, క్వశ్చన్ నెంబర్ పక్కపంటే ఒక టిక్ పెట్టేటోని. 2 ఆప్షన్స్ ఎలిమినేట్ అయిపోతే క్వశ్చన్ పేపర్ పక్కన 2 టిక్కులు పెట్టేటోని. క్వశ్చన్ నాకు వచ్చు అటెంప్ట్ చేసా అనుకోండి, క్వశ్చన్ నెంబర్ని కొట్టేసేటోని. అసలు క్వశ్చన్ మొత్తం రాలేదనుకోండి, క్వశ్చన్ నెంబర్ పక్కన ఇంటూ మార్క్ పెట్టేటోని, సో దట్ నాకు ఏం రాదని. ఎప్పుడైతే మీరు లాస్ట్లో టెన్షన్ పడతారో ఫటాఫట్, అప్పుడు క్వశ్చన్ బై క్వశ్చన్ చూసే ఓపిక ఉండదు. సో మీరు ఆ పక్కన వర్డ్స్ చూస్తారు, ఓకే ఎన్ని 2 ఎలిమినేట్ చేశాను, ఎన్ని 1 ఎలిమినేట్ చేశాను, ఎన్ని అసలు నాకు తెలియదని కొట్టేశాను. అది మీకు లాస్ట్లో మస్తు హెల్ప్ అవుతుంది. సో మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు 1-2 టెస్ట్లో ఇట్లా ప్రాక్టీస్ చేసి చూడండి. మీకు ఏదైనా ఇంకా డిఫరెంట్ స్ట్రాటజీ ఉంటే అది కూడా చూసుకోండి. బట్ ఇట్లా మార్క్స్ పెట్టుకోవడం అనేది మీకు హెల్ప్ అవుతుంది. బట్ చెప్తున్నాను, ఓన్లీ ఇఫ్ దే అలౌ. బట్ యూజువల్లీ కొందరు ఎగ్జామినర్లు అలౌ చేయరు, కొంతమంది అలౌ చేస్తారు. బట్ చూసుకొని మీరు చేయడానికి ట్రై చేయండి. ఓకే, తర్వాత 1 సింపుల్ రూల్ ఎనీ ఆబ్జెక్టివ్ ఎగ్జామినేషన్లో ఏంటంటే, ఒక్క క్వశ్చన్ని ఎప్పుడు ఇగోకి తీసుకోవద్దు. అరే ఇది నాకు తెలిసిన క్వశ్చన్ రావట్లేదు అని 5 నిమిషాలు స్పెండ్ చేశారనుకోండి, మీకు మార్క్స్ పోతాయి. గుర్తుపెట్టుకోండి, ప్రతి క్వశ్చన్కి సేమ్ మార్క్స్. ఎందుకు ఒక క్వశ్చన్ పైన అంత ఇగో తీసుకుంటున్నారు? ఒక క్వశ్చన్ పైన స్పెండ్ చేయాలి టైం. రావట్లేదు, మూవ్ ఆన్. నీకు అది తెలిసిన క్వశ్చన్ అయినా సరే, ఓకేనా? సో ఒక్క క్వశ్చన్ పైన స్టక్ అవ్వద్దు, రాకపోతే మూవ్ ఆన్. ఇంకా 149 క్వశ్చన్లు ఉన్నాయి, అది మేము మైండ్లో పెట్టుకోవాలి. తర్వాత నేను నెగిటివ్ మార్క్స్ వీడియో ఆల్రెడీ చేశాను, మన ఛానల్లో అవైలబుల్ ఉంది. లైవ్ సెక్షన్లోకి వెళ్ళి చూస్తే నెగిటివ్ మార్క్స్ అవాయిడ్ చేయడం ఎలా అట్లాంటి స్ట్రాటజీ డిస్కస్ చేశాను. సింపుల్ రూల్, మీకు టైం లేదు కాబట్టి చెప్తున్నాను. ఈవెన్ ఇఫ్ మీకు ఇచ్చిన 4 ఆప్షన్లో ఒక్కటి రైట్ కాదని తెలిసినా కూడా ఒకటి ఖచ్చితంగా తప్పు, ఈ 3 ఒక ఆన్సర్ ఉంటుంది అన్నప్పుడు అది అటెంప్ట్ చేయండి, వదలొద్దు. ఓకేనా? ఎప్పుడైతే మీరు లెస్ దెన్ 100 అటెంప్ట్ చేశారా, చాలా తక్కువ ఛాన్సెస్ ఉన్నట్లే. ఓకేనా? ఒక్క ఆప్షన్ ఎలిమినేట్ అయినా మీరు తప్పకుండా అటెంప్ట్ చేయాలి. దట్ విల్ హెల్ప్ యూ. ఓకే, ఐ హోప్ యూ అండర్స్టాండ్. దెన్ ఎగ్జామ్ చేసేటప్పుడు కొంతమంది ఏం మిస్టేక్ చేస్తారు, ఇది మీరు అవాయిడ్ చేయాలి. 20 క్వశ్చన్లు రాగానే అరే క్లియర్ చేస్తున్నాం రా, ఫస్ట్ 20 క్వశ్చన్లు రాకపోయేసరికి ఈసారి పక్కా పోయింది, నాకు పెళ్లి చేసేస్తారు, మా ఇంట్లోనే ఎట్లా చెప్పుకోవాలి, నేను ఇంకొక 1 year అన్ఎంప్లాయిడ్ ఉండాలా, ఇట్లాంటి మైండ్లోకి వస్తాయి. డోంట్ లెట్ దెమ్ కమ్. లాస్ట్ బాల్ పడేంత వరకు ఎవరు విన్ అయ్యారో తెలీదు, లాస్ట్ ఓట్ కౌంట్ అయ్యేంత వరకు ఓటమిని ఒప్పుకోవద్దు. అట్లాగే లాస్ట్ సెకండ్ వరకు ఫైట్ చేయాలి మనం, లాస్ట్ క్వశ్చన్ వరకు ఫైట్ చేయాలి. మీ గెలుపు ఓటమి ఫస్ట్ డిసైడ్ అవ్వదు, లాస్ట్ క్వశ్చన్ వరకు డిసైడ్ అవుతుంది. ఓకేనా? లాస్ట్ క్వశ్చన్ వరకు ఫైట్ చేయాలి, గెలుస్తున్నాం మనం. దెన్ డోంట్ థింక్ అబౌట్ ద రిజల్ట్. ముందే చెప్తున్నాను, పేపర్ విల్ బీ లెంగ్తీ, పేపర్ విల్ బీ టఫ్. ఈజీగా రాదు, మీరు ఎంత చదివినా పేపర్ ఈజీగా రాదు. పేపర్ విల్ బీ లెంగ్తీ, పేపర్ విల్ బీ టఫ్. సో మీరు కొంచెం పుష్ చేసుకోండి. ఎట్లా పుష్ చేసుకోవాలి? 150 క్వశ్చన్లు, 150 నిమిషాలు. ఫస్ట్ హాఫ్ అన్ అవర్ ఎట్లుంటుందంటే బ్రెయిన్ స్లో ఉంటుంది కాబట్టి 20-25 క్వశ్చన్లు చేసినా నడుస్తుంది. బట్ నెక్స్ట్ ఎవ్రీ హాఫ్ అన్ అవర్కి మీరు 30 క్వశ్చన్లు చేసుకుంటూ వెళ్ళాలి. లాస్ట్ హాఫ్ అన్ అవర్లో ఎట్టి పరిస్థితుల్లోనూ మీ దగ్గర 40-45 క్వశ్చన్ల కంటే ఎక్కువ ఉండకూడదు. 45 క్వశ్చన్లు కూడా ఎక్కువ, 40 క్వశ్చన్ల కంటే ఎక్కువ లాస్ట్ హాఫ్ అన్ అవర్లో మిగలొద్దు. సో మీరు ఎంటైర్ ఎగ్జామినేషన్ ఒక పేస్లో రాయాలి, ఒక స్పీడ్లో రాయాలి. అట్లా కాకుండా ఫస్ట్ స్లోగా చేసి తర్వాత స్పీడ్ చేశారనుకోండి, ఫస్ట్లో స్లోగా చేసిన మార్కులు పోతాయి, తర్వాత స్పీడ్గా చేసినా ఎక్కువ మిస్టేక్స్ పోతాయి. అందుకని ఒక పేస్లో రాయండి ఎగ్జామ్. ఓకేనా? ఎవ్రీ 30 minutesకి 30% మీ టార్గెట్ అయి ఉండాలి. దెన్ ఇంకేం మిగిలిపోయాయి? మీరు ఒక క్వశ్చన్ చేశారు, బబుల్ చేసేటప్పుడు మీరు మైండ్లో గుర్తుపెట్టుకోవాలి, ఫస్ట్ క్వశ్చన్కి సి ఆన్సర్. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ సి, అట్లా బబుల్ చేయాలి. కొంతమంది ఏం చేస్తారు, ఫస్ట్ క్వశ్చన్ సి అనుకుంటారు, ఇంకా మైండ్లో మళ్ళీ థింక్ చేయరు, వెళ్ళేసి ఇట్లా టక్కన బబుల్ చేసి అరే ఇది సెకండ్ క్వశ్చన్ కదా అని అప్పుడు రియలైజ్ అవుతారు. అట్లాంటి మిస్టేక్స్ అవాయిడ్ చేయాలి మనం. బట్ ఇఫ్ కర్మగాలి మనం అట్లాంటి మిస్టేక్ చేసామనుకోండి, మీరు అస్సలు టెన్షన్ పడకూడదు. ఎందుకంటే 150 క్వశ్చన్స్ ఉన్నాయి, ఓన్లీ ఒక్కటి రాంగ్ పోయింది, ఇంకా 149 క్వశ్చన్లు ఉన్నాయి కదా, అవి ఖరాబ్ చేసుకోకూడదు. ఒక్కటి పోయిందని 149 ఖరాబ్ చేసుకున్నాం అనుకో, దట్ ఈస్ ద వర్స్ట్ థింగ్ దట్ వీ కెన్ డూ. ఓకే, తర్వాత ఎగ్జామ్ అన్నట్టుగా రాసేసాక, ఎగ్జామ్ అయ్యాక ఒకటే సింపుల్ రూల్, ఎట్లా పోయినా సరే ఎగ్జామ్ అయ్యాక నవ్వుకుంటూ బయటికి రావాలి. అది వారియర్ లక్షణం. మీరు వెళ్ళారు, చదివారు, కష్టపడ్డారు, మీ బెస్ట్ ఇచ్చారు,
హ్యాపీగా వెరీ ప్రౌడ్గా ఫీల్ అవుతూ బయటికి రండి. అస్సలు షేమ్ ఫీల్ అవ్వకండి, అస్సలు లో ఫీల్ అవ్వకండి. ఎగ్జామ్ టఫ్ ఉంటుంది కాబట్టి మీకు అనిపిస్తుంది ఎగ్జామ్ మంచిగా రాలేదని, బట్ మీరు మంచిగా రాస్తారు. ఓకేనా? కమ్ హోమ్ సేఫ్లీ. మంచిగా రండి, మంచి బయట ఫుడ్ తినేసేయండి, రెస్ట్ తీసుకోండి. గుర్తుపెట్టుకోండి, యు ఆర్ ఎ వారియర్. యూ ఫాట్ హార్డ్. మీరు ఒక వారియర్, మీరు కష్టపడి ఫైట్ చేసి గెలిచి వచ్చారు, ఫైట్ చేసి వచ్చారు కదా. యూ డిజర్వ్ ద రెస్ట్. ఓకే, మీకు ఆ రెస్ట్ టైమ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మిగతా థింగ్స్ మనం ఎగ్జామ్ అయ్యాక మాట్లాడుకుందాం. ఐ విష్ యూ వెరీ ఆల్ ద బెస్ట్. మీరు డెఫినెట్గా మంచిగా రాస్తారు. మీ సిలబస్ అవ్వకపోయినా యూ విల్ క్లియర్ ద ప్రిలిమ్స్. ఎందుకంటే ఇక్కడ సిలబస్ అయిపోయినోడు క్లియర్ చేయడు, ఎవడైతే చదివింది బెటర్గా యూజ్ చేసుకుంటారో వాళ్ళు క్లియర్ చేస్తారు. సో మీరు క్లేవర్గా యూజ్ చేసుకుంటారా, లేకపోతే భయపడి ఎగ్జామ్లో ఓడిపోతారా? దట్ ఈస్ అప్ టు యూ. ఓకేనా? వన్స్ అగైన్ ఆల్ ద వెరీ బెస్ట్. మీకు ఎట్లాంటి డౌట్స్ ఉన్నా, లేకపోతే మీరు ఎట్లా ఫీల్ అవుతున్నా కూడా కింద కామెంట్ సెక్షన్లో రాయండి. ఇట్ ఈస్ ఆల్వేస్ ఓపెన్ ఫర్ యూ. కింద కామెంట్ సెక్షన్ మీకోసమే, మన కోసమే. సో యూ కమ్ హియర్, కామెంట్ యువర్ ఒపీనియన్స్, కామెంట్ యువర్ ఫీడ్బ్యాక్. లేకపోతే మీరు ఏదైనా షేర్ చేయాలనుకుంటే షేర్ చేసుకోండి, లేదా ఎవరినైనా విష్ చేయాలంటే కూడా విష్ చేయండి. ఇట్ ఈస్ ఆల్ యువర్స్. ఓకేనా? ఆల్ ద వెరీ బెస్ట్. సీ యూ సూన్.